Welcome to the grand finale of the world's biggest reality show. Welcome. 105 days. Big Boss season 9 లో రణరంగం చివరి అంకానికి చేరుకుంది. బిగ్ బాస్ లో కొత్త చరిత్రని సృష్టించారు. దేశంలోనే నంబర్ 1 షోగా నిలబెట్టారు. సో రికార్డ్స్ లో నీ పేరుందన్నమాట. రికార్డ్స్ లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. ఈ ముగింపు గురించి మొదలు పెట్టే ముందు మన ఎక్స్ హౌస్ మేట్స్ అందరినీ పిలవాలి కదా. దుమ్ము దులిపిన ఎక్స్ హౌస్ మేట్స్, రండిరా. ఆల్ మై ఎక్స్ హౌస్ మేట్స్ ఆన్ ద స్టేజ్. రేయ్, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఎలా ఉన్నారు? అన్ని మీరు చేసిన పనులన్నీ చూసుకున్నారా? టీవీల్లో చూసాములే. ఏమో రితు, చూసుకున్నావా? చూసుకున్నాను సార్. ఓకే, నీ నవ్వు ఒక పెద్ద కంటేజియస్ అయిపోయింది తెలుసా బయట. రమ్య, ఎలా ఉన్నావమ్మా? రాజమండ్రి ఎలా ఉంది? నేను చాలా బాగున్నాను, ఎప్పుడు బాగానే ఉంటాను. ఓకే. మీరేంటి సార్ అంత అందంగా ఉన్నారు? అవునా? ఫ్లాష్ బ్యాక్. మీరు అంత దిగజారు కూడా నాకు ఎందుకు అర్థం కావట్లేదు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? అందంగా ఉన్నాడు కదే. 5 ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు. మీకోసం వచ్చిన మీ ఫ్యామిలీ మెంబర్స్ ని చూపిస్తాను. చూడాలని ఉందే. లక్ష్మణ్ రావు గారు ఎలా ఉన్నారు? నాన్న డాడీ, మీ అబ్బాయిని చూస్తుంటే ఎలా ఉంది? చాలా గర్వంగా ఉంది. ప్రౌడ్ ఆఫ్ యూ. పూజ, నిన్ను ఇలా తీర్చిదిద్దిన సావిత్రి గారు నీకోసం వచ్చారు. బిగ్ బాస్ సీజన్ 9 ఈజ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ సీజన్ ఆఫ్ ఆల్ సీజన్స్. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్స్ ట్రోఫీ. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. ప్రియా, Sir, my heart wants Kalyan to win, but my brain says Tanuja might win, but I want Kalyan to win. ఏమిటి అంత మాట అన్నారు? ఇవిగో చూడండి, నాలుగు మీద మచ్చలు నా వాక్కు భరిస్తుంది. shall we start with Emmanuel? ఎస్ సార్. Emmanuel, mic is ready. Let's start. ఓకే. Winner is Demon. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా సార్, రీతు నేను అనుకున్నాను సార్ టాప్ 5 లో ఉండాలి అని. అన్ఫార్చునేట్లీ రీతు వెళ్ళిపోయి చాలా హ్యాపీ. సారీ, చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ కప్పు తీసుకెళ్లి రీతు ఇంట్లో పెడతాను, రీతు పొద్దున్నే లేచి చూడటానికి. శ్రీకాంత్, నువ్వు లోపలికి వెళ్ళి తీసుకురావాలి. ఓకే ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. సంజన గారు థర్డ్ సేఫ్. నో జోకింగ్ కామెడీ అనుకుని జోక్ చేసి సేఫ్. హాయ్, నువ్వు సేఫే. అమ్మాయి ఏం టార్చర్. ఏంటి శ్రీకాంత్? నా చేతులతో నేను 100% నేను చేయలేను బాబు. అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. ఎవర్రా మీరంతా? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఎవర్రా? ఓకే. టాప్ 4 లో నీ ఉద్దేశంలో విన్నర్ ఎవరు? 9 seasons లో ఒక్క లేడీ విన్నర్ కూడా లేదు. నాకు తనుజ కొట్టేస్తది అని ఒక ఫీలింగ్ వస్తుంది సార్. ఫీలింగ్ వస్తుందా? ఎస్ సార్. అది అవదమ్మా. ఎవరు నీకు సారీ చెప్పాలనుకుంటున్నావు? రమ్య, మొత్తం 23 మెంబర్స్ లో నాకు తను ఒక్కటే బ్లాక్ మార్క్, అంతే. ఇంకంత మించి ఇంకేం లేదు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. దట్ వర్డ్ రమ్య, నాట్ ఫర్ దట్ వర్డ్. నాకు ఎందుకో నువ్వు 23లో నాకు నువ్వు ఒక్కదానే నెగిటివ్ కొట్టా, అంత మించి ఇంకేం లేదు. ఇది చెప్పే, నువ్వు వెళ్ళిపోయాక హ్యాపీగా ఉన్నందుకు సారీ అని చెప్పే. నువ్వు బయటికి రారా. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. డేంజరస్ స్ట్రాటజీస్
ఎవరి దగ్గర ఉంటాయి? రోగ్ ఆన్సర్ ప్లీజ్. ఎట్లుంటది మరి మనతోని? Emmanuel, your journey ends here. సీజన్ మొత్తం మమ్మల్ని నవ్వించి ఎంటర్టైన్ చేసి ఎంత బాగా ఇవర్. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడయ్యా? మాకు తెలియదండి. పని చేయి, ప్రతిఫలం ఆశించక. మీరు బయటకు వచ్చే ముందు మీకొక ఆఫర్ తీసుకొచ్చాడు రవి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఎంతుంది అన్నది వాళ్ళ ముగ్గురికి చెప్పు. 5 ఉంది. కళ్యాణ్, నో సార్. ఒక్కసారి ఆలోచించు. నో సార్. 15 lakh సిల్వర్ బ్రీఫ్ కేస్ లో ఉన్నాయి. పవన్, ఎస్ సార్. వెరీ గుడ్ డెసిషన్. ఇంటెలిజెంట్ ఫెలో. ఏంటి ఏమవుతుంది? భయంగా ఉంది. కళ్యాణ్, నాకు సెట్. టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. సిల్వర్ సూట్ కేస్ తర్వాత గోల్డెన్. నాతో గోల్డెన్ బ్రీఫ్ కేస్ పంపించారు. ఎందుకు? ఈ వీళ్ళిద్దరిలో ఈ విన్నర్ ఎవరో చూద్దాము, ఎవరు ట్రోఫీ లేటారో చూద్దాము. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. సీజన్ 9 విన్నర్ ఇస్ కళ్యాణ్ పడాలా. మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ? బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా. తెలుగు ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఏడుపు వస్తుందిరా. ఆ రోజు నేను చెప్పాను సార్, వస్తున్నాం కొడుతున్నాం, వస్తున్నాను కొడుతున్నాను, కొట్టి చూపించాను. వస్తున్నాము, కొడుతున్నాము.